హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. మన శ్రీకాంత్ రెడ్డి ఈ పేరు వినని వ్యక్తులు అయితే లేరు. ఎందుకంటే ప్రతి 6 నెలలకి ఒక ట్రెండ్ వీడియోతో వస్తుంటారు. సో ఒక కాంట్రవర్సీతో. బట్ ఈసారి వచ్చింది మాత్రం కాంట్రవర్సీ కాదు, ఒక మూవీతో వస్తున్నారు. బస్తీ పోరి మేరీ ప్యారీ మస్త్ గున్నావే. సో పాన్ ఇండియా మూవీ తీయాలంటే ఈ మధ్యన ప్రతి చిన్న సినిమాకి కూడా కొంతమంది పాన్ ఇండియా అని పెట్టేస్తారు. సో పాన్ ఇండియా ఎథిక్స్ నీకు తెలుసా? పాన్ ఇండియా అంటే ఎథిక్స్ అంటే మూవీ అండి. మూవీ అనేది ఒక కళ అనేది యూనివర్సల్ ఫామ్. నువ్వు ఎవరు చెప్పిన ఇప్పుడు మనం ఇక్కడ కూర్చొని అర్ధరాత్రి మన ఫోన్లో నేను యూరోపియన్ సినిమాని చూస్తా, లేదా లాటిన్ అమెరికాలో ఎక్కడో రిలీజ్ అయిన సినిమా, లేదా ఆఫ్రికాలో రిలీజ్ అయిన సినిమా చూస్తా. ప్రాంక్ కంటెంట్లు చేసేటప్పుడు నీ వీడియోలకి ఎంతమంది నెగిటివ్ ఉండేవాళ్ళంటే, ఆ అమ్మాయిలు బొడ్డులు చూపిస్తారు, నడుము చూపిస్తాడు, ఇలా చేసేవాడు, వీడికి ఏముంది క్యారెక్టర్ అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. మరి నాకు 25 లక్షల మంది ఫాలోవర్స్ ఎలా వచ్చారు? వాళ్ళు నచ్చకపోతే యూట్యూబ్ ఎలా యాక్సెప్ట్ చేస్తా ఆ వీడియోస్ ని? రూమ్ కి నిజంగా వస్తా. పెళ్లి గురించి అయితే నేను చెప్పలేను నీకు. నిజంగా నా స్టార్టింగ్లో కొంతమంది ఏమనుకుంటారంటే కరాటే కళ్యాణి అండ్ మన వీళ్ళిద్దరు శ్రీకాంత్ కలిపి ఒక డ్రామా క్రియేట్ చేస్తారు. డ్రామా ఏం లేదు, రియల్ గా ఆమె వచ్చి గొడవ పడింది. అది ఇట్స్ ఆల్ హ్యాపెన్. ప్రతి ఒక్క ఛానల్కి వెళ్ళాం, మాట్లాడాం, గొడవ అయింది, అంతేగాని ఇదేం లేదు. అది ఇదిగో కొడుకు, వీడి పేరు శ్రీకాంత్ రెడ్డి. ఈ శ్రీకాంత్ రెడ్డి గారు ఈ రోజు కదా మేము అడిగితే ఫ్రాంక్ చేసి చరాలు చెరగొట్టాడు. అద్భుతమైన సినిమాలను కూడా ఒక్కోసారి వాళ్ళ వరకే కాదు, థియేటర్ల వరకు కూడా పెద్ద సినిమానే చూడట్లే. నా సినిమాలు ఎందుకు చూడాలి? అంతే కదా. చిన్న బీరు కొడితే ఇంత మత్తు వస్తుంది, ఇంకో 2వ బీరు కొడితే ఇంత వస్తుంది, 3 బీర్లు కొడితే ఇంత వస్తుంది. నా సినిమా లారీ చాప్టర్ 1 ఆగస్ట్ 2 మీరు చూస్తే 4 బీర్లు కొడితే ఎంత దమ్ము వస్తుందో, ఎంత మత్తు వస్తుందో అంత మత్తు వస్తుంది నా సినిమా చూస్తే. ఓయ్ పోరి లేట్ అయిందే. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ రాజేష్. సో ప్రతిసారిలో ఈసారి కూడా ఒక స్పెషల్ గెస్ట్తో మీ ముందుకు వచ్చేసా. సో గెస్ట్ ఏంటంటే ఆ పేరు వినగానే 2 రాష్ట్రాలకి ఒక చిన్న తేట అనేది అర్థమవుతుంది. ఆ అబ్బాయికి కూడా చాలా తేట ఉంది. సో మన శ్రీకాంత్ రెడ్డి ఈ పేరు వినని వ్యక్తులు అయితే లేరు. ఎందుకంటే ప్రతి 6 నెలలకి ఒక ట్రెండ్ వీడియోతో వస్తుంటారు. సో ఒక కాంట్రవర్సీతో. బట్ ఈసారి వచ్చింది మాత్రం కాంట్రవర్సీ కాదు, ఒక మూవీతో వస్తున్నారు. సో లారీ అనే ఒక మూవీ, తనే హీరో, తనే డైరెక్టర్, తనే ప్రొడ్యూసర్ అండ్ ఆల్ ఇన్ వన్ అని చెప్పుకోవచ్చు. బట్ అంటే హ్యాపీగా ప్రాంకులు చేస్తూ ప్రశాంతంగా వెళ్ళే జీవితాల్లో నుండి ఒక సినిమా అనే ఒక భారాన్ని మోస్తూ మన దగ్గరికి వచ్చాడు. సో దాని విశేషాలు అయితే ఒకసారి తెలుసుకునే ప్రయత్నించేద్దాం. హాయ్ బ్రో. హాయ్ రాజేష్. ఎలా ఉన్నావు? ఫైన్, బిందాస్. ఫుల్ స్మైల్ కనిపిస్తుంది కానీ లోపల కొంచెం ఒడుకు కనిపిస్తుంది అన్నట్టు ఉంది. ఓన్కి ఏం లేదు, ప్రమోషన్ జరుగుతున్నాయి కదా, స్లీవ్ నిద్ర లేదు, దట్స్ వై. సో ఏంటి అంటే ఒక్కసారిగా సినిమాల్లోకి దిగావు అంటే జనరల్గా ఎవరైనా ప్రతి ఒక్కరికి యాక్టర్ అవ్వాలని వస్తారు ఇక్కడికి. బట్ ఏదో ఒక ఆర్టిస్ట్గా వచ్చి చిన్న చిన్న క్యారెక్టర్లు వేసుకుంటూ మనల్ని మనం ప్రూవ్ చేసుకున్న తర్వాత సినిమా హీరోగా అనేదానికి ఇంట్రడ్యూస్ అవుతావు. అవునవును. నువ్వు స్టార్టింగే హీరో, డైరెక్టర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఆల్సో, యాక్టర్, ప్రొడ్యూసర్, ఎడిటర్. సో ఏంటి దీని కారణం ఏంటి? ఏం లేదు, నేను ఫస్ట్ డైరెక్టర్ అవుదామని వచ్చిన ఒక 6 years బ్యాక్. బట్ అది కుదరలా. రామ్ గోపాల్ వర్మ గారి దగ్గర అందరి దగ్గర కొంచెం పని చేశాను, అవకాశాలు లేవు. దెన్ అది అయిపోతానే ఇమీడియట్గా ఇంటికి వెళ్ళిపోయా. కుదరలే, సెట్ కాలే. అక్కడ ఒక 1 year ఉండి వేస్ట్ అనిపించింది టైము. దెన్ ఐ వెంట్ వెళ్ళి ఇక్కడ ఉంటే పిల్లలు కూడా ఇవ్వర్రా, ఉద్యోగాలు రావు, వేస్ట్ అవుతుంది టైం వేస్ట్ అవుతుంది, రిజల్ట్ కనపరావట్లే. సో ఏంటి ఇంకా యాక్ట్ అవ్వాలంటే ఏంటని వద్దనుకొని వెళ్ళిపోయి తర్వాత నేను బిజినెస్ అవి ఇవి చూసుకొని జాబ్ చేసుకొని అలా ఉన్నాయి. మళ్ళీ స్టిల్ సినిమా ఇండస్ట్రీ పైన ఇంట్రెస్ట్ ఉండే. దెన్ మళ్ళీ వచ్చి కెమెరా కొనుక్కొని యాక్టర్ అవ్వాలని ఆడిషన్స్ అన్నీ ఇచ్చా. ఎవరు నన్ను తీసుకోవాలా. నాకు అర్థమైంది ఏంటంటే ఇది ఈ మీడియం కమర్షియల్ మీడియం అంటే మనపై డబ్బులు వస్తేనే మనకి అవకాశం ఇస్తారు, మన మీద డబ్బులు రావాలి. అప్పుడు డబ్బులు రావాలంటే మనం ఫేమ్ అయి ఉండాలి. ఫేమ్ అవ్వాలంటే ఏదో ఒకటి చేసి ఉండాలి. సో అప్పుడు బిత్తిరి సత్తి కానీ, మిస్టర్ బీన్ కానీ, చార్లీ చాప్లిన్ కానీ ఇట్లా ఉన్నారు కదా, వీళ్ళందరూ పెద్ద యాక్టర్స్. లైక్ కామెడీగా జన హృదయాలు దోచుకున్నారనమాట. ఈ టైప్లో ఏమైనా చేద్దాము మంచిగా అని నేను మొదలు పెడితే నాకు సెట్ అవ్వాలి. అవి నాకు సెట్ అవ్వాలి, నా టైర్కి నా విధానానికి నాకు సెట్ అవ్వాలి. సో వాట్ హ్యాపెండ్, ఇప్పుడు ఏం ట్రెండింగ్లో ఉన్నాయని చూస్తే ప్రాంక్స్ ట్రెండింగ్లో ఉన్నాయి. సో వై కాంట్ వి గో అని జస్ట్ కెమెరా కొని. ఎప్పుడు స్టార్ట్ చేసేది? 2020 June 14 అనుకోండి. 4 years బ్యాక్. ఎగ్జాక్ట్లీ 4 years. కోవిడ్ తర్వాత, చివరి కోవిడ్లో. సో ప్రాంక్స్ ట్రెండింగ్లో ఉన్నాయి, చేశాను. 3 నెలలకి 6-7 లక్షల ఫాలోవర్స్ వచ్చారు. సో ఇప్పుడు ఫేమ్ అయ్యాను. ఇప్పుడన్నా అవకాశం ఇస్తారా లేదా అని అడిగాను. అంటే వెళ్ళాను మళ్ళీ అవకాశాలు, మళ్ళీ ఆడిషన్స్కి. అప్పుడు కూడా ఏం లేవలేదు. నాకు అర్థమైంది ఏంటంటే కొత్త హీరోలకి, కొత్త ఆర్టిస్టులకి అవకాశాలు ఇచ్చినా హిట్ అవకాశాలు రావట్లేదు. అది హిట్ అవ్వట్లా, సినిమాలు బయటికి రావట్లేదు, ఆగిపోతున్నాయి. చాలా థింగ్స్ ఉన్నాయి. అవకాశం రావడం వేరు, హిట్ అవకాశం రావడం వేరు, దాంట్లో క్యారెక్టర్ హిట్ అవ్వడం వేరు, ఆ సినిమా హిట్ అవ్వడం వేరు, ఆ క్యారెక్టర్ గుర్తింపు వచ్చి మళ్ళీ 10 సినిమాలు రావడం వేరు. ఈ థింగ్స్ చాలా ఉన్నాయి.
సో వాట్ ఐ డిడ్ ఇంకా నాకు అర్థమైంది సాలిడ్గా మనమే దిగాలంటే కొత్త ప్రొడ్యూసర్ వచ్చి నేను ఒక 50 పెడతాను, ఒక 20 పెట్టు, 70 లక్షల్లో సాలిడ్ సినిమా తీద్దాం, కొత్తపేట గ్రామం అని మొదలు పెట్టాం. ఆ 50 లక్షలు నా చేత 15 లక్షలు పెట్టించి మ్యూజిక్ రెడీ చేయించి ఆ ప్రొడ్యూసర్ వెళ్ళిపోయాడు. ఆ ప్రొడ్యూసర్ వెళ్ళిపోతే సినిమా అయిపోయింది, కొత్తపేట గ్రామం. అది అయిపోతానే అది ఫస్ట్ సినిమా, అంటే జస్ట్ 3 years బ్యాక్ అది. దెన్ వాట్ ఐ డిడ్ ఇంకా నాకు అర్థమైంది, రే ఎవడి మాట వినొద్దు, మనిషి మాట అసలు వినొద్దు, నీకు నచ్చినట్టు వెళ్ళు అని నాకు అర్థమైంది. అది నిజం యాక్చువల్లీ. సో నిజం అనిపించి ఇంకా అప్పటి నుంచి ఇంతవరకు ఒక్కడి మాట కూడా ఎప్పుడైనా నాకు ముక్కుసూటికి వెళ్ళిపోతా, నాకు నచ్చింది, మోరల్స్ ఉంటాయి ఆ లెవెల్లో వెళ్ళిపోతా, అంతేగాని ఇంకొకటి మాట వేస్ట్ ఆఫ్ టైం, మన టైం వేస్ట్ అవుతుంది. సో దెన్ ఐఎమ్ డూయింగ్ వీడియోస్. ఇంకా 2 సంవత్సరాలు వరుసగా వీడియోస్ చేసి సేవ్ చేసి మనీ కరెక్ట్గా 16 నెలల క్రితం లారీ చాప్టర్ 1 అని కథ రాసుకొని గోవాకి వెళ్ళి కథ రాసుకొని వచ్చి ఆడిషన్స్ పెట్టి సాలిడ్గా దిగా. సో సాలిడ్గా దిగా, సినిమా అయిపోయింది, ఫస్ట్ కాపీ, ఏ సర్టిఫికేట్ వచ్చింది, అండ్ August 2 రిలీజ్ వరల్డ్ వైడ్. ఓకే. సో అంటే ఇప్పుడు స్క్రిప్ట్ రాసుకునేటప్పుడు నువ్వు నీ మైండ్ సెట్ అంతా ప్రాంకుల వైపు, లేదంటే ఆ జనాల్ని ఏ విధంగా కంటెంట్తో ఎంగేజ్ చేయాలనే చూసుకోను. 2 years దాని మీదే ఉంటే మన మైండ్ కూడా అటే ఎక్కువగా పరిగెడుతుంది. అట్లేం లేదు, నాది మెయిన్ తరహా సినిమా ఫీల్డ్, సినిమా తరహా సినిమా ఆలోచన, ఏది కమర్షియల్గా నడుస్తుంది, వరల్డ్ వైడ్ సినిమా ఏంటి, వరల్డ్ సినిమా గురించి ఐడియా ఉంది నాకు, వెస్ట్రన్ సినిమా గురించి ఐడియా ఉంది, యూరోప్ సినిమా గురించి ఐడియా ఉంది, ఉదాహరణ లాటిన్ అమెరికన్ సినిమా గురించి, జపాన్ ప్రతి సినిమా గురించి ఐడియా ఉంది, వాట్ ఏ సినిమాలు నడుస్తున్నాయి అనేది ఉంది, ఏ సినిమా తీయాలని క్లారిటీ ఉంది. బట్ మనం అవకాశం అడిగి వెళ్ళినప్పుడు వాళ్ళ సినిమాలో మనం క్యారెక్టర్ చేయాలి, మనం ఏం సలహాలు ఇవ్వద్దు. బట్ మనం సినిమా తీసేటప్పుడు తెలుగు సినిమా ఏంటి, ఇక్కడ ఏం నడుస్తున్నాయి, ఎలా తీయాలి అని ఇక్కడ దీనికి తగ్గట్టు ఐడియా నేర్చుకొని దానికి తగ్గట్టు కథ రాసుకున్నా. కమర్షియల్గా ఏది వైబుల్ అవుతుంది, నేను డబ్బులు పెడుతున్నా, నా డబ్బులు పెట్టేటప్పుడు ఇటువంటి కథ తీయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా డబ్బులు కాదు కానీ జనాలకు నేను ఫస్ట్ టైం ఒక సినిమా ఇస్తున్నా, వాళ్ళ టైం వాల్యుబుల్. కరోనా వచ్చిన నుంచి వాళ్ళ టైం అండ్ వాళ్ళ హెల్త్ చాలా వాల్యుబుల్. ప్రతి వ్యక్తి కరోనా టైం నుంచి చాలా మనీ అని టైం కానీ చాలా వాల్యుబుల్, దానికి వాల్యూ ఇవ్వాలి. అంటే మనం ఇచ్చే బొమ్మ షూర్ షాట్ హిట్ అవ్వాలి, వాళ్ళకు వేస్ట్ అవ్వద్దు వాళ్ళ టైం అని నా అభిప్రాయం. దానికి తగ్గట్టు బొమ్మ ఉండాలని సాలిడ్గా లారీ చాప్టర్ 1 అని గట్టిగా వచ్చాను. అంటే ఇప్పుడు లారీ చాప్టర్ 1 చూసుకుంటే మనం అంటే ఒక 10 years బిఫోర్ జరిగిపోయిన ఆ సిచ్యువేషన్స్ లేకపోతే అలా ఆ సీక్వెన్స్లో కొన్ని కనిపిస్తాయి, సాంగ్స్ అవ్వచ్చు, కొన్ని టీజర్ అవ్వచ్చు. ఇప్పుడున్న ఆడియన్స్కి ఎంతవరకు యాక్సెప్ట్ చేయొచ్చు? ఎందుకు అడుగుతున్నానంటే ఇప్పుడు నువ్వు చూసావు చాలా సినిమాలు, నేను చూసా, పాన్ ఇండియా మూవీస్ అయిపోయి వరల్డ్. ఇప్పుడు యాజ్ పర్ మై నాలెడ్జ్ నెగిటివ్ హీరోయిజం నడుస్తుంది. ఇప్పుడు KGF కూడా నెగిటివ్ హీరోయిజమే, పుష్ప కూడా నెగిటివ్ హీరోయిజమే, కొంచెం అటు ఇటు. నెగిటివ్ హీరోయిజం అంటే సొసైటీకి ఆపోజిట్ ఉంటాడు హీరో. ఉదాహరణ ఆ ట్రెండ్ నడుస్తుందని నేను అనట్లేదు, కానీ ఏది చూపించినా చూస్తారు, ఇది నడుస్తుంది అది నడుస్తుంది, ఇట్స్ అ ఫేక్ థింగ్. బట్ అది నడుస్తుంది అండ్ పీపుల్ ఆర్ లైకింగ్ బ్యాక్వర్డ్ కల్చర్స్. అప్పటి కల్చర్స్లో నుంచి చూపినేటివి ఒకసారి ఇప్పుడు రుచి చూపిస్తే నచ్చుతుంది. అండ్ దట్ టూ ఇది బ్యాక్గ్రౌండ్ సినిమా కాదు, ఫ్యూచరిస్టిక్ సినిమానే. ఫ్యూచర్ అంటే మళ్ళీ అంతగా సైంటిఫిక్ కాదు కానీ నార్మల్ ప్రజెంట్ జనరల్గా నడుస్తున్న ట్రెండ్లో ఉన్న సినిమానే. ఇప్పుడు ఈ లారీ డ్రైవరు కానీ షర్టు ప్యాంట్ వేసుకోండి, ప్యాంట్ చొక్కా వేసుకోవాలా, పంచా చొక్కా వేసుకోవాలా. సో అలా ఉంటాడు అనమాట. హీరో పేరు హర్షవర్ధన్ క్యారెక్టర్ పేరు, అండ్ అందుకు హంటర్ అని ఉంటాడు అనమాట, స్ట్రీట్ ఫైటర్లా ఉంటాడు. కుటుంబ కథా చిత్రం, 3 hours నాన్ స్టాప్ కమర్షియల్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా, టెంపో ఉంటుంది, సాలిడ్గా ఉంటుంది. చాప్టర్ 1 అని పెట్టేసి చాప్టర్ 1 ఇంక్లూడ్ చాప్టర్ 2 ఉంటుంది, చాప్టర్ 2 ఉంటుంది. సో అంటే జనరల్ గా చూసుకుంటే పుష్ప అనేది ఇంత బ్లాక్ బస్టర్ హిట్ అయినా మనం థియేటర్కి వెళ్ళిన వరకు పుష్ప 2 ఉంటుందని తెలియదు. సో ఎందుకు అంటే సుకుమార్ గారు ఆ వాల్యూస్ కొంచెం చూసుకొని దాని మీద లెక్కేసుకొని చేసుకున్నారు కథని. నీకేంటి ధైర్యం? నాకేం ధైర్యం లేదు, కథ రాసుకోవడం అనుకోవడమే కథ అట్ అనుకున్నాను. మధ్యలో కథ రాసేటప్పుడు దాని పేరు ఏం పేరు, ఇది వచ్చింది, దీని పేరు ఏం పేరు, ఫాదర్ క్యారెక్టర్ అవి కొన్ని వచ్చాయి, అవి వస్తే వై కాంట్ వి గో విత్ పార్ట్ 2 అని. అంటే అదే దట్స్ వాట్ ఇనీషియల్గా వచ్చిన థాట్స్ చాలా గొప్పవి. మధ్యలో పెట్టేటేంటి కావాల్సి గల మార్కెట్ పెంచుకోవడం కోసం పెట్టుకుంటారు నేను చెప్పడం. సో నాకు ఐ గాట్ ఇనిషియల్ ఐడియా ఇట్ సెల్ఫ్. అంటే స్ట్రెంత్ లెంత్ పెరిగిందని పార్ట్ 2 కింద పెట్టావా? నో ఆల్రెడీ ఇప్పుడు లారీ చాప్టర్ 1 2 సినిమాలు తీయచ్చు, 3 గంటల 3 నిమిషాల సినిమా, గంటన్నర ఇంకొక 10 నిమిషాలు యాడ్ చేయొచ్చు, ఒక ఎపిసోడ్ 2 గంటల సినిమా తీసేయచ్చు. కానీ ఇది 3 గంటల 3 నిమిషాల సినిమా ఒకటే వదులుతున్నా. చాలా సాలిడ్ పెద్ద కథ, అన్ని చాలా ఉంటాయి, రొమాన్స్ ఉంటాయి. ఇప్పుడున్న జనాలు వింటారని అనుకుంటున్నా, ఎందుకంటే రెఫరెన్స్ చాలా సినిమాలు ఆడాయి అండ్ ప్రయత్నం బట్ చాలా బాగా వచ్చిందని నా కాన్ఫిడెన్స్. 2-3 years బ్యాక్ చూసుకుంటే సేమ్ ఐమాక్స్ దగ్గర సో రివ్యూ చెప్పేవాడు. సో అదే ఐమాక్స్ లో నీ సినిమా రిలీజ్ అవుతుంది. సో ఏంటి డిఫరెంట్ అంటే ఆ ఐమాక్స్ ముందు మనం రివ్యూ చెప్పేటప్పుడు నాకు తెలిసి నువ్వు కొన్ని సినిమాలు నెగిటివ్ కూడా చెప్పేశావు. అంటే నెగిటివ్ ఎప్పుడు చెప్పలేదే, నచ్చలేదు లేదు చెప్పలేదు, అసలు చెప్పలేదు. నేను సినిమా బాగుందంటే తప్ప నెగిటివ్ ఎప్పుడు చెప్పలేదు. సినిమాలు ఏంటంటే నో ప్రాబ్లం కథ అలా ఉంది కానీ లాగ్ అయింది, నాకు స్లో అనిపించింది, అట్ట కూడా ఎప్పుడు చెప్పలే ఎక్కడన్నా లేవులే. చూపిస్తే హ్యాపీ, ఇంకా చూపిస్తా సరే చెప్పినా అనుకోండి, అలా ఉంటే చెప్పిండొచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు నీ సినిమాకి నాది కూడా అంతే, నచ్చితే ఎలా ఉంటే అలా చెప్పండి. ఆనెస్ట్ గా ఉండి చెప్పే వాళ్ళకి ఏం చెప్తావు? ఆనెస్ట్ గా ఉండి చెప్పే వాళ్ళకి సినిమా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఒపీనియన్ ఎలా ఉందంటే, చాలా మంది మీడియాకి చాలా మంది రివ్యూవర్స్ చాలా మంది సినిమా పోతారు, ఆడ తింటా ఉంటారు, సినిమా సరిగ్గా చూడరు.
బయటకు వచ్చి సినిమా బాగాలేదని చెప్తారు. సినిమా సరిగ్గా చూడు, నేను గమనించా చాలా ప్రీమియర్ షోలకు చాలా మందితో వచ్చా, సినిమా చూడరు, ఫస్ట్ ఆఫ్ ఆల్ లేట్గా వచ్చారు, సినిమా సరిగ్గా చూడరు, మధ్యలో కొన్ని ఎలిమెంట్స్ మిస్ అవుతారు. పూర్తిగా చూసి దాని మీద అవగాహన ఇవ్వాలి అని నా అభిప్రాయం. అట్లా పూర్తిగా చూసి అవగాహన, మీ ఒపీనియన్ ఇవ్వండి, ఇది నా ఫస్ట్ సినిమా అండ్ ఎలా చేస్తే అలా ఇవ్వండి, అండ్ ఐ హోప్ ఇట్ ఈస్ ఏ షూర్ షాట్ బ్లాక్ బాస్టర్. అండ్ రీసెంట్లీ అంటే 1 year బ్యాక్ అనుకుంటా కరాటే కళ్యాణ్ గారికి మీకు ఒక హిస్టరీ జరిగింది. సో అది చాలా వైరల్ అయ్యింది. అవునవును. స్టార్టింగ్లో కొంతమంది ఏమనుకుంటారంటే కరాటే కళ్యాణ్ అండ్ మన వీళ్ళిద్దరు శ్రీకాంత్ కలిపి ఒక డ్రామా క్రియేట్ చేస్తారు. డ్రామా ఏం లేదు, రియల్గా ఆమె వచ్చింది గొడవ పడింది, అది ఇట్స్ ఆల్ హ్యాపెండ్, ప్రతి ఒక్క ఛానల్కి వెళ్ళాం, మాట్లాడాం, గొడవ అయింది, అంతేగాని ఇదేం లేదు, అది డ్రామా ఏం కాదు, ఇట్ వాజ్ రియల్. అంటే ఆ ఫేమ్ కోసమే డ్రామా ఆడుతున్నారని అప్పుడు కొంత ఒక రూమర్లు వచ్చింది, అవునా కాదా? అది ఇమాజినేషన్, ప్రతి ఒక్కరి అలా ఆలోచించుకున్నారు, అంతేగాని మేము యాక్చువల్గా జరిగింది నిజం అది. అంటే అంతకు ముందు జస్ట్ అంటే ఇప్పుడు ఆ సమయం కాదు, బట్ అడగాల్సి వచ్చింది. అంతకు ముందు ఎప్పుడైనా కాల్స్ చేసి నార్మల్ గా మాట్లాడారు? అసలు సంబంధం లేదు మనకి, అసలు టచ్ లోనే లేరు. సడన్ గా అదే రోజు వచ్చేసి వచ్చింది, గొడవ పడింది, ఇష్యూ అయిపోయింది, 3 వారం రోజుల్లో స్టేట్ వైడ్ తెలిసిపోయారు, అంతా అయిపోయింది, అట్ట అయిపోయింది. అండ్ తర్వాత తన పార్టీ తనది, నా పార్టీ నాది. ఇప్పుడు కోర్టులో సెషన్స్ నడుస్తున్నాయి, అవి ఇద్దరికి. నేను వెళ్తున్నాను, ఆవిడ ఆబ్సెంట్ రావట్లేదు, బట్ అయితే ఒక 1 year లో కేసు అయిపోద్ది. చిన్న పిట్టి గొడవ అది, ఇట్స్ ఆల్ హ్యాపెండ్ ఎవ్రీవేర్. సో అంటే అది గొడవ పెట్టుకోవడానికి అప్పట్లో నువ్వు కొంచెం ట్రెండ్ లో ఉన్నావు. సో నీ మీద పెట్టుకోవడానికని కాదు, నేను ఆల్రెడీ 10 లో ఉన్నా, ఆవిడ వచ్చి గొడవ పడింది, కొంచెం ట్రెండ్ అయినా. అండ్ దాని తర్వాత నేను కరెక్ట్గా సినిమా ఆపేసాను, 2 years సినిమా చేశాను. ఇప్పుడు ఆగస్ట్లో వస్తున్నాం గట్టిగా. తెలుగు, ఇది మళ్ళీ 5 లాంగ్వేజ్లు, తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, బెంగాలీ. అయితే ఇక్కడ ఏంటంటే కొంచెం యాంకర్కి అడిగే ఛాన్స్ పెద్దగా అవసరం లేదు, ఎందుకంటే డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, యాక్టర్, ప్రొడ్యూసర్ నువ్వే చేసుకున్నా, అవసరం కాబట్టి యాంకర్ అండ్ గెస్ట్ నువ్వే అయిపోతున్నా. లేదు చెప్పు, పర్లేదా. సో అంటే 5 లాంగ్వేజ్లు అనేసరి పాన్ ఇండియా మూవీ. సో పాన్ ఇండియా మూవీ తీయాలంటే ఈ మధ్యన ప్రతి చిన్న సినిమాకి కూడా కొంతమంది పాన్ ఇండియా అని పెట్టేస్తారు. సో పాన్ ఇండియా ఎథిక్స్ నీకు తెలుసా? తెలుసు నాకు, ఐ నో ఎవ్రీథింగ్. నువ్వు ఏదడినా చెప్పగలను దాని. అంటే పాన్ ఇండియా ఎథిక్స్, పాన్ ఇండియా అంటే ఎథిక్స్ అంటే ఇట్స్ మూవీ అండి. మూవీ అనేది ఒక కళ అనేది యూనివర్సల్ ఫామ్. నువ్వు ఎవరు చెప్పిన, ఇప్పుడు మనం ఇక్కడ కూర్చొని అర్ధరాత్రి మన ఫోన్లో నేను యూరోపియన్ సినిమాని చూస్తా, లేదా లాటిన్ అమెరికాలో ఎక్కడో రిలీజ్ అయిన సినిమా, లేదా ఆఫ్రికాలో రిలీజ్ అయిన సినిమా చూస్తా, సిటీ ఆఫ్ గాడ్స్ అని ఉంటుంది అది చూస్తా, కట్ చేస్తే ఎక్కడో ఏదో రిలీజ్ అయిన జపాన్ సినిమా కూడా చూస్తా ఉదాహరణ. సో అలా చూసేటప్పుడు పాన్ ఇండియా ఇవన్నీ కాదు ఉదాహరణ, అంటే జస్ట్ వర్డ్ మన ఇండియా వైడ్ మనం పెట్టుకున్నాం. బట్ లారీ అనేది నార్త్లోకి వెళ్ళి లారీ అంటే చిన్న పిల్లలు చెప్తారు, ఆడుకుంటూ అంటారు కదా లారీతో. లారీ అంటే ఎవ్రీవన్ నోస్ అందుకు. అండ్ ద స్టోరీ రివాల్వ్స్ అరౌండ్ ద ఆల్ స్టేట్స్, సౌత్ ఇండియాలో అన్ని స్టేట్స్ తిరుగుతుంది. అండ్ నెక్స్ట్ పార్ట్ 2లో నార్త్కి వెళ్తాం అనమాట. సో అట్లా తిరుగుతుంది. అండ్ ఆ అంబియన్స్, ఆ కథ గొప్పగా ఉంది, పెద్ద గ్యాంగులు, విజువల్స్, స్టోరీ అండ్ మ్యూజిక్ చాలా గొప్పగా చేసాం. అండ్ ఫస్ట్ తెలుగులో అనుకున్నాము, షూటింగ్ స్టార్ట్ చేసిన 4 daysకే పాన్ ఇండియా లెట్స్ స్టార్ట్ ఇన్ దిస్ వే అని. ఈ సినిమా కోసం నేను లారీనే కొన్నా, లారీ 6 లక్షలు పెట్టి లారీ కొని పార్క్, ఇప్పుడు లారీ షెడ్ లో పార్కింగ్ ఉంది. నిజంగా లారీనే కొన్నా, ఎందుకంటే లారీ వాళ్ళు ఇసుకకు, వడ్లకు, కంకరకు వెళ్ళిపోతుంటారు. వాళ్ళు ఫోన్ చేస్తే ఆడున్నా అంటే రారు వాళ్ళు, మన షూటింగ్ అవసరమైనప్పుడు. అప్పుడు కంటిన్యూటీ మిస్టేక్ వస్తుంది. సినిమా కోసం లారీనే కొనేసా, కొని పార్కింగ్ లో ఉంది, పార్ట్ 2 మళ్ళీ వాడుతుంది, దాన్ని పేల్చి పడేస్తా. చాలా సాలిడ్గా ఉంది అనమాట. అంటే ప్రాపర్ గా నాకున్న బడ్జెట్ లో నేను చేయాలి, ఎక్కడ ప్రాబ్లం అవ్వకూడదు. సో ఎంత అయింది మొత్తం బడ్జెట్? దీనికి 1,90,00,000 అయింది. ఇప్పుడు రిలీజ్ కు 250 అవుతుంది మొత్తం, 2,50,00,000 అవుతుంది మొత్తం రిలీజ్ కి మొత్తం. ప్రాంక్స్ మీద వచ్చిన 2 కొంచెం సగం వరకు ప్రాంక్స్ మీద వచ్చింది, సగం నా పర్సనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఆల్. అట్లా ఇంకేముంది, నేను ముందు జాబ్ చేసి వచ్చాను కదా, ఐ సేవ్ సమ్ మనీ, సేవింగ్స్. నేను కొంచెం చాలా డిసిప్లిన్ పర్సన్. ఒక మాట ఆనెస్ట్ గా మాట్లాడుకుందాం. సో మన పేరెంట్స్ ఎలా ఉంటారంటే, ఇప్పుడు ఏదో ఒక బిజినెస్ పెడతామంటేనే ఎందుకురా బిజినెస్, ఒకసారి ఆలోచించు, ఏదో శుభ్రంగా జాబ్ చేసుకుంటారు. ఇప్పుడు 2,50,00,000 నువ్వు ఇన్వెస్ట్ చేస్తాను, అది ఎలాంటి దాని మీద ఇన్వెస్ట్ చేస్తాను అంటే గాల్లో దీపం లాగా, వెలిగితే ఎక్కడికో వెలిగిపోద్ది, ఎక్కువగా ఆరిపోయే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి. అవునవును. సో అలాంటి దాంట్లో నువ్వు ఇన్వెస్ట్ చేస్తాను. పేరెంట్స్ నుండి ఏమైనా అనలేదా? వాళ్ళు ఫ్రీడమ్ ఇచ్చారు, నీ ఇష్టం నాన్న, కష్టపడు. నేను ఒకటే నమ్ముతా, కష్టపడితే రిజల్ట్ ఆడిపోదు. అండ్ ఈ సినిమా షూట్ షాట్ బ్లాక్ బాస్టర్ పక్క నాకు మంచి పేరు తెస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ మనీ అనేది 2 కోట్లు ఇప్పుడున్న మార్కెటింగ్ స్ట్రాటజీస్లో చాలా తక్కువ ఉంటుంది. లైక్ వాట్ వీ కెన్ సే, ఈజీగా వస్తుంది, 1,00,000 మంది చూస్తే వచ్చేస్తుంది. నాకే 20 లక్షల ఫాలోవర్స్ ఉన్నారు, వాళ్ళందరూ చూస్తారు అన్నట్లా, వాళ్ళు ఫ్రీ టైంలో చూస్తారు. అండ్ సినీ ప్రేమికులు ప్రతి వారం ఉంటారు. సినిమా టాక్ కనుక బాగా వస్తే ఆబ్వియస్లీ చూస్తారు. అంటే పెద్ద డిస్ట్రిబ్యూటర్ తప్పకుండా వస్తుంది నా బడ్జెట్. అండ్ పెద్ద డిస్ట్రిబ్యూటర్లు నా సినిమాని కనుక రిలీజ్ చేస్తే 100 కోట్లు కొడుతుంది పక్క. ఫస్ట్ డెబ్యూట్ హీరో మూవీ 100 కోట్లనే వస్తుంది, పెద్ద డిస్ట్రిబ్యూటర్ రిలీజ్ చేస్తే. నేను కొత్తని కాబట్టి చేస్తున్నా, నా ప్రయత్నం చూడాలి, దేవుడు నన్ను ఆశీర్వదిస్తే పైకి వస్తాను. ఓవర్ ఏం లేదు. ఇప్పుడు సాంగ్స్ వచ్చాయి,
3 సాంగ్స్ వచ్చాయి, 3 సాంగ్స్ కింద కమెంట్స్ చదువు 300-400 కమెంట్స్ ఉన్నాయి. ఒక కమెంట్ కూడా నెగిటివ్ లేదు. అన్న సూపర్ సాంగ్ సూపర్ సాంగ్ సూపర్ సాంగ్. ఆర్గానిక్ కమెంట్స్, నేను పెట్టుకున్న కమెంట్స్ కూడా కాదు. ఒక 500 ఎగస్ట్ ఇస్తే ఎన్నో పెడతారులే కానీ ఎవరికి ఇస్తాం? కామెంట్స్ వస్తాయి కదా ఆర్గానిక్ కమెంట్స్, అవి వాళ్ళు పెట్టినట్టు జనరల్ గా విని పెట్టిన వాళ్ళు, మనం ఇచ్చి చేపించుకునేట్టు కాదు. అదే కామెంట్స్, కొన్ని కామెంట్స్ చూసావా? నీకు ఎందుకు ఒక్కటి కూడా లేదు. ఎందుకు విన్నాయా? సాంగ్స్ కింద మాట్లాడుతున్నా, వీడియోలలో రకరకాలు ఉంటాయా? నీకు ఎందుకు సినిమా శుభ్రంగా ఎందుకంటే ఆడుకుంటాను కదా ఇప్పుడు అనేవాడిని కొంతమంది అన్నారు. విన్నావా లేదా? ఫస్ట్ చెప్పు. నేను విన్నా, చదివినా గానీ అర్ధరాత్రి అండి అదే పనిలో ఉంటాం, మన గురించి ఏమనుకుంటున్నా చూసుకుంటాం కానీ. నేను అనేది ఏంటంటే అవతలోడు 100 అంటారు రాజేష్, బట్ వాట్ ద థింగ్, మనం ఎదగాలి. మనం యూట్యూబ్ చేసాం, యూట్యూబ్ లో 10లో ఇద్దరు ముగ్గురు గుర్తుపడుతున్నారు. ఇంకా యూట్యూబ్ లో ఉండలేంగా, పైకి వెళ్ళాలి. దానికోసం సినిమా మొదలుపెట్టా, పోరాటం మొదలుపెట్టా, చేశా. అండ్ ఇది సక్సెస్ అయితే ఇంకో సినిమా తీస్తా, సక్సెస్ కాకపోయినా యూట్యూబ్ వీడియో చేసి మళ్ళీ సినిమా తీస్తా. బాగుంది, నేను కాదనట్లేదు. యూట్యూబ్ నుండి వెళ్ళి సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది ఇప్పుడు ఉన్నారు సెలబ్రిటీ హోదాలో. బట్ నువ్వు ఎంచుకునే కంటెంట్ మీద నా బాధ. నేను అడుగుతుంది కూడా కంటెంట్ మీద. లారీ టైటిల్ నచ్చలేదా? నేను అనేది లారీ టైటిల్ కాదు, పోస్టర్ నచ్చలేదా చెప్తున్నా. ప్రాంక్ కంటెంట్లు చేసేటప్పుడు నీ వీడియోలకి ఎంతమంది నెగిటివ్ ఉండేవాళ్ళంటే, అమ్మాయిలు బొడ్డులు చూపిస్తారు, నడుము చూపిస్తాడు, ఇలా చేసేవాడు, వీడికి ఏముంది క్యారెక్టర్ అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. మరి నాకు 25 లక్షల మంది ఫాలోవర్స్ ఎలా వచ్చారు? వాళ్ళు నచ్చకపోతే యూట్యూబ్ ఎలా యాక్సెప్ట్ చేస్తుంది ఆ వీడియోస్ ని? ఫేస్బుక్ చాలా చిన్న విషయాన్ని కూడా డెలికేట్ గా డీల్ చేస్తుంది. ఫేస్బుక్ అనే ప్లాట్ఫామ్ ఎలా 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 అలో చేస్తుంది ఆ వీడియోస్ ని? దెర్ ఈస్ నథింగ్. మీరు అనుకుంటారు అట్లా. యాక్చువల్గా అది మిస్గైడ్ ఎక్కడైందంటే, తమ్నేల్స్ పెడితే బాగా వ్యూస్ వస్తాయి. తమ్నేల్స్ బూతులు పెడితే, బూతులు అంటే లైక్ ఓసారి వేద్దామా అట్లా పెట్టామనుకో స్పైసీగా వ్యూస్ వస్తాయి. అది నాకు ఒక 2 months నన్ను మిస్గైడ్ చేసింది. అలా తమ్నేల్స్ పెట్టాను నేను. దానివల్ల కంప్లీట్ నా వీడియోలో అలాంటివి అర్థమైంది. అట్లా అనుకున్నారు జనాలు. ఆ మిస్గైడెన్స్ తప్ప యాక్చువల్ నా వీడియో ఓపెన్ చేస్తే నథింగ్. ఇట్స్ లైక్ ఏ క్యూట్, చాలా చిలిపిగా, రొమాంటిక్గా, ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో చూడొచ్చు. అంత డెప్త్ ఉంటుంది నా వీడియోస్లో. నథింగ్ రాంగ్. అండ్ చాలా హెల్పింగ్ వీడియోస్ కూడా చేశా. ఒక 600 వీడియోస్లో ఒక 60, 70, 40, 50 వీడియోస్కి నేను అట్లా తమ్నేల్స్ పెట్టడం వల్ల అది అప్పుడు నా ఎడిటర్, ఓల్డ్ ఎడిటర్ ఆడ పెట్టిండు. ఐ వాజ్ ఇన్ లైక్, నేను ఈ మూవీ వర్క్స్లో ఉండి ఆ తమ్నేల్స్ ఆ పేర్లు వాడే పెట్టాడు, వాడే డీల్ చేశాడు నా ఛానల్ మొత్తం. దానివల్ల నాకు ఆ మిస్గైడెన్స్ వచ్చింది. తర్వాత నాకు అర్థమైంది, నేను అంతా అనలైజ్ చేసుకుంటే వై ఐఎమ్ గెటింగ్ దిస్ నెగిటివ్నెస్ టూ మచ్. నేను చేసేది లైక్ నో ప్రాబ్లం, యాక్సెప్టబుల్. ఇంత నెగిటివ్నెస్ దీనికి రాకూడదని నేను చేసుకునే అనలిటిక్స్ అన్ని చూసుకుంటే అది ఆ ఎడిటర్ వల్ల ప్రాబ్లం జరిగింది. నువ్వు హీరో అని నువ్వు నమ్ముతున్నావు, నీ మీద చాలా నమ్మకం ఉంది. ఓవరాల్ ఎన్ని వీడియోలు చేసావు? ఒక 600 వీడియోస్ చేసావు. 600 వీడియోలు చేసావు. దాంట్లో డబల్ వచ్చే ఒక 100-200 తీసిన 400 వీడియోస్లో 400 మెంబర్స్ గర్ల్స్ ఉంటారు. సో ఈ 400 మెంబర్స్లో నీకు హీరోయిన్ దొరకలేదా? ముంబై నుండి తీసుకొచ్చా? అట్లా కాదు. మేము కథ రాసుకొని ఆడిషన్ స్టార్ట్ చేసినప్పుడు ఆగస్టులో వర్షాలు పడుతున్నాయి, ఇమీడియట్ షూట్కి వెళ్ళాలి. నాకు ఒక నెలే ఉంది టైం, నెలలో హీరోయిన్ పట్టాలి. హీరోయిన్ ఆడిషన్స్కి వచ్చారులే, ఎవరో ఒకరిని పట్టేద్దాంలే అనుకున్నా. ఆడిషన్స్కి ఓవరా, వాళ్ళు హీరోయిన్ ఆడిషన్కి రారు, వాళ్ళు పెద్దోళ్ళు కదా, అంతా ఓవర్ యాక్షన్ బిల్డప్ అనమాట. వాళ్ళే కాదు, వెళ్ళాలి ఆడిషన్కి వెళ్ళాలి, ఏదో జెన్యూన్ ఉంటే తెలుస్తాయి. అలా వెళ్ళకుండా ఆఫీస్లో ఫోన్ కాల్స్లో అప్రోచ్ అయితే మాట్లాడకుండా ఇలా ఉంటారు. సో తెలుగు హీరోయిన్స్ చాలా మందిని నా మేనేజర్ ద్వారా కొంతమంది ద్వారా పిలిపించా, కాస్టింగ్ ఏజెంట్స్ వాళ్ళు వీళ్ళు పిలిపించా. కాఫీ షాప్లకు రావడం, నువ్వు కొత్త హీరోడివి, బచ్చాగాడివి, నువ్వు నీతో చేస్తే మాకు పెళ్ళిళ్ళు కాదు, నీతో చేస్తే మాకు అవకాశాలు రావు. అసలు ఫస్ట్ వాళ్ళు నాకన్నా ఫేమ్ తక్కువ, నాకన్నా యూట్యూబ్లో అంత ఇంత ఉంది. వాళ్ళు డైరెక్ట్ ఆ మాటలు అనడం, అంటే ఏ ప్రాజెక్టులు చేయరు, అడపా హీరోయిన్ అవ్వాలంటారు కానీ దాన్ని వర్క్ చేయరు. ప్రొఫెషనల్ యాక్టర్స్ కాదన్న అభిప్రాయం. వాళ్ళు రకరకాల వాళ్ళతో వస్తారు, మేనేజర్లతో. అండ్ సినిమా అనేది కమర్షియల్ మీడియం. కమర్షియల్ మీడియం అంటే అన్నీ ఉంటాయి సినిమాలో. రొమాన్స్ ఉంటుంది. ఇప్పుడు హీరో లారీ డ్రైవర్ లారీ వేసుకొని బయటికి వెళ్తాడు, వాళ్ళ పిల్లం ఇంట్లో ఉంటుంది, అమ్మాయి పెళ్ళి ఉంటుంది, లవ్ ఉంటుంది, ఇవన్నీ చాలా థింగ్స్ ఉంటాయి. వాళ్ళ మధ్య చాలా బాండ్ ఏర్పడుతుంది. ఇంత ఏర్పడాలంటే వాళ్ళ మధ్య లవ్ బాండ్ ఏర్పడాలంటే రొమాన్స్ ఇవన్నీ చూపించాలి, లేకపోతే ఆ బాండ్ ఏర్పడదు. అండ్ ఆడియన్స్ కూడా బిలీవబిలిటీ ఉండదు. ఇప్పుడు అమ్మాయి కథ మొయ్యాలి, హీరో బయటికి వెళ్ళిపోతే డ్రైవర్ వేసుకొని లారీ వేసుకొని అమ్మాయి కథ మొయ్యాలి. కథ మొయ్యాలంటే అటువంటి సాలిడ్ యాక్సెప్టెన్స్ ఉండాలి, అసలు సీన్ మీద చూపించాలి. అది చూపించాలి. లవ్ ఉందమ్మా, 2 కిస్సులు ఉన్నాయమ్మా, అది ఇది అంటే మేము చెయ్యమన్నారు తెలుగు వాళ్ళు చాలా మంది. అండ్ ఇన్స్టాగ్రామ్లో యాక్సెప్ట్ ఫర్ కొలాబరేషన్ ఆర్టిస్ట్ అని పెట్టుకుంటారు. మెసేజ్ చేసి ఒక రిప్లై అయ్యారు. నీకు అర్థమైందే? వాళ్ళకి ఫోన్ చేస్తే ఫాలోవర్స్ మేము చేస్తాం ఏమనుకుంటాను ఎన్ని అంటారు, హానెస్ట్గా అన్నారు. అండ్ నన్ను తక్కువ అంచనేసి మాట్లాడారు, నా కాఫీ తాగి నా కాఫీ షాప్కి వచ్చి. సో వాట్ ఐ డిడ్ అర్థమైంది. ఇంకా నేను ఆగస్టులో షూటింగ్కి వెళ్ళాలి ఇమీడియట్గా, నేను వాళ్ళకి డిమాండ్ చేయలేను. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు కృష్ణానగర్లో అర్థమైంది, సినిమా ఆగిపోవడానికి ఏదైనా చిన్న కారణం చాలు. హీరోయిన్ అయినా చాలు, ఎడిటర్ అయినా చాలు, ప్రొడ్యూసర్ అయినా చాలు, ఎవడో ఒకడు ఒక్క గొడవ పెడితే చాలు సినిమా అయిపోద్ది, తెలుసుగా. సో నేను అట్లా డైరెక్టర్లతో మీట్ అయ్యి చాలా అనుభవాలు ఉన్నాయి నాకు. సో ఐ డోంట్ వాంట్ బి ఇన్వాల్వ్ ఎనీవన్. అప్పర్ హ్యాండ్ నాదే ఉండాలి, డెసిషన్ నాదే ఉండాలి, అదర్వైజ్ సినిమా అయిపోద్ది. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కడికి అవకాశం ఇచ్చానుకో, వాడు ఏదేదో నాన్సెన్స్ క్రియేట్ చేస్తాడు. ఆడ మూవీ అయిపోతే ఒకటి బాధ్యత, డబ్బులు నాది, జీవితం నాది. అర్థమైందా? ఇంకోటి
ఇందుకు ఐ వాంట్ ఏ ప్రాపర్ గర్ల్ హూ ఈస్ వెరీ కమిటెడ్, హంబుల్, లాయల్ టువర్డ్స్ వర్క్ అని నాకు అర్థమైంది. సో హిందీ ప్రొఫైల్స్ నా మేనేజర్ ఉంటే ఒకడు సుబ్బారెడ్డి అని ఉంటాడు, బెస్ట్ ఫ్రెండ్ అండ్ మేనేజర్ హీస్. అతని ద్వారా పిలిపిస్తే ఒక 34 ప్రొఫైల్స్ వస్తాయి. అండ్ షీ కేమ్ అండ్ ఆన్లైన్లో ఆడిషన్ తీసుకున్నాను, ఫ్లైట్ టికెట్ వేసాము, వచ్చింది హైదరాబాద్, డైలాగ్ సెషన్ అన్నీ చేసాము. తనకి యాక్సిడెంట్ అయింది యాక్చువల్ షూటింగ్ టైంలో. యాక్సిడెంట్ అయితే నా చేతుల్లో ఇలా పట్టుకున్న తనని, పెళ్ళి అవుతుంది, పెళ్ళి అయిన తర్వాత కూరగాయలు తీసుకొని రావాలి, షాట్ ఉంటుంది ఇట్లా రోడ్డు పైన. తనకి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయితే కూరగాయలు తీసుకొచ్చే షాట్లో చాలా 200 feet డిస్టెన్స్లో జూమ్ కెమెరా వేసాం, పెద్దది లెన్స్. అందరూ ఆడే ఉన్నారు, క్యాస్ట్ అండ్ క్రూ, మేమిద్దరమే ఉన్నాం బైక్ పైన. తనకు శారీ కట్టుకొని చేత కాదు, శారీ కట్టింది, శారీ డ్రాపర్ అని ఉంటారు, వాళ్ళు కట్టారు. శారీ డ్రాపర్ అక్కడ ఉంది, ఇంకా ఇక్కడ రాకూడదు, ఫ్రేమ్లో ఉండకూడదు కదా. అందుకు కడితే తన కొంగు బైక్ చుట్టుకొని కింద పడింది. ఆ కొంగు ఇక్కడ కోసుకుపోయింది, ఇక్కడ కింద పడతానే రాయి ఇక్కడ కొట్టుకున్నది, బ్లడ్ అంతా కారుతుంది. నా ఉన్న డబ్బంతా దీనికే పెట్టాను, సినిమాకే పెట్టాను నేను. సో నా దగ్గర కారు కూడా లేదు. నేను అసలు ఎట్లా వెళ్ళేవానంటే టెంపోలు అద్దెకి తీసుకొని వెళ్ళేవాని షూటింగ్కి, అందరినీ వేసుకొని లైక్ విహారయాత్రలాగా. కారు ఉంటే యాక్చువల్గా ఇప్పుడు పెద్ద హీరోలు అందరికి కార్లు ఉంటాయి, వాళ్ళు ఇమీడియట్ హాస్పిటల్కి వెళ్ళొచ్చు. అంటే నా పాసిబిలిటీ, నేను పడిన కష్టం చెప్తున్నా. తను చేతుల మీద ఎత్తుకుంటే బ్లడ్ అంతా కారుతుంది, ఇక్కడంతా నాకు బ్లడ్ పడింది, నా డ్రెస్ అంతా బ్లడ్ పడింది. తను అడుగుతుంది, శ్రీకాంత్ నన్ను తీసేస్తావా, తీసేయి, నీకు ప్రాబ్లం అయితే. లేదు స్క్రాప్స్ అన్ని మారిన తర్వాత మళ్ళీ షూటింగ్ చేద్దాం, అట్లయినా ఓకే, నీకు ప్రాబ్లం అయితే హీరోయిన్ పెట్టుకో అని. అంత తన అన్కాన్షియస్లో ఉంది. తన బ్లడ్ చూసి చాలా, ఇంతవరకు ఇప్పుడు యాక్సిడెంట్ అవ్వాలా, బ్లడ్ చూడాలి అమ్మాయి, చాలా సెన్సిటివ్ అమ్మాయి. అట్లా టైంలో కూడా అడుగుతుంది తను, శ్రీకాంత్ నన్ను తీసేయి, నీ ఇష్టమని. అంటే అంత కమిటెడ్ గర్ల్ షీ ఈజ్. అండ్ ఇంకోటి, ఇప్పుడు ఎవరన్నా వేరే హీరోయిన్ అనుకో, ఏమవుతుంది, వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ మన లవర్స్ కానీ వచ్చి, యాక్సిడెంట్ చేసావు, మాకు డబ్బులు కట్టి, యాక్సిడెంట్ చేసావు, మీ సినిమా ఆపి, నీకు అర్థమవుతుందా, ఇవన్నీ సినిమా ఆపేస్తారు. అమ్మాయికి రాసింది డెస్టినీలో, ఈ లారీ చాప్టర్లో నీదేనమ్మా ఎల్లమ్మా అని. వి ఫీల్ సో. అండ్ షీ ఈజ్ సచ్ ఎ గ్రేట్ గర్ల్. నేను మీట్ అయిన చాలా మంది అమ్మాయిలో తను చాలా గొప్ప అమ్మాయి. అండ్ తనకు డెబ్యూట్ తెలుగు చేస్తుంది, మంచి ఆఫర్లు రావాలి, గాడ్ నాకన్నా ముందు తనకే ఆఫర్లు ఎక్కువ రావాలని నేను కోరుకుంటున్నా. వై బికాజ్ అంత ఉంది ఆమె దగ్గర. తెలుగు కొంచెం వచ్చు, నేర్చుకుంటుంది, నేర్పిస్తున్నాం. అదే మా సినిమాకి నేర్పించాం. ఇప్పుడు మాట్లాడిన తెలుగు పదాలు మాట్లాడుతూ ఉంటుంది. సో షీఈస్ గుడ్. సో మొత్తానికి నువ్వు కూడా ఫారెన్ సర్కిల్లోకి చేరేవైతే, అంటే తెలుగు అమ్మాయిల్ని ఎంకరేజ్ చేయడంలో ఎక్స్ప్లెయిన్ చేశా నీకు. ఐ ఎక్స్ప్లెయిన్ యూ ద రీజన్. దెన్ నేను అంటుంది ఏంటంటే, సరే ఇప్పుడు దాని గురించి పక్కన పెడితే, నువ్వు డెబ్యూ, సో డెబ్యూ వచ్చిన వ్యక్తికి ఒక కొంచెమైనా రికగ్నిషన్ ఉన్న యాక్టర్ని పెట్టుకుంటే అదొకటి ప్లస్ అవుద్దేమో అని కదా. దానికి ఇప్పుడు యాక్టర్లు ప్యాడింగ్ వాళ్ళు నీళ్ళు పెట్టచ్చు. దానికి ఏమవుతుంది, వాళ్ళమ్మడ 4 వస్తారు. 4 అంటే ఎవరు, మేకప్, హెయిర్ డ్రెస్సర్, అందరూ 4 పెట్టుకున్నాం అనుకో సినిమాలో, 4కి 4 16 మంది వస్తారు. వాళ్ళందరినీ పక్క బొమ్మని వెళ్ళక 9-10 అవుతుంది. ఫస్ట్ షాట్ తీసేటప్పుడు ఉదాహరణ, వాళ్ళ క్యారవాన్లు కావాలి, వాళ్ళ మెయింటెనెన్స్లు, వాళ్ళ అలగడం ఎక్కువ ఉంటుంది. వాళ్ళది ఏంటి అలుగుతారు ప్రతి దానికి. మా మేకప్ మ్యాన్ అదన్నావు, మా వాడిని ఇట్టు అన్నావు అంటారు. నాకు అసలు కోపం ఎక్కువ. పక్క వాళ్ళ ఫస్ట్ లైన్లోంచి అంట. పని చేయడానికి వచ్చారు కదా, కెమెరా పెడతాం, స్పీడ్కి వెళ్ళాలి. అతను ఖర్చు అవుతుంది, నిమిషానికి లక్షలు ఖర్చు అవుతుంది. రోజుకి 5-6 లక్షలు ఖర్చు, నిమిషానికి 10,000 ఖర్చు అనుకో ఉదాహరణ. మన కష్టపడి చేసే సొమ్ము. అందరూ డెబ్యూటెన్సే, అవకాశాలు ఇచ్చాము, అర్థమవుతుందా. మనం కోపంలో తిడతాం, కోపంలో తిడితే వాళ్ళు హర్ట్ అవుతారు. వై ఆల్ దిస్ నాన్ సెన్స్. సో లెట్స్ గో విత్ ద న్యూ పీపుల్ అండ్ లెట్స్ గో విత్ ద నా ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అయ్యే వాళ్ళు పోవాలని ఐ కాల్. ఇంకోటి ఏంటంటే, కృష్ణానగర్లో ఎప్పటి నుంచో పెద్ద సినిమాల్లో వెనకలు ఉండే వాళ్ళని ఒక 200 మందిని నేను తెచ్చి ముందు పెట్టా నా సినిమాలో. పెద్ద సినిమాల్లో వెనకలు ఉంటారు చాలా దూరంలో, వాళ్ళని తెచ్చి నా సినిమాలో ముందు పెట్టా. ప్రతి రౌడీలకు కూడా డైలాగులు ఇచ్చా నేను. రౌడీలకు ఏ సినిమాలో డైలాగులు ఇవ్వరు. అసలు ఒక డైలాగ్ ఇవ్వాలంటే చాలా ఆలోచిస్తారు. జలసి, కుళ్ళు, వీడు ముందుకు వస్తాడేమో, వీడు ఎదుగుతాడేమో అని. వాడిని నిలబెట్టి అంత డైలాగులు చెప్పించా నేను ప్రతి రౌడీతో. ఒక్కొక్కరు డైలాగ్ మంచి పాదగిన అంటే వాళ్ళు అడుగుతారు, అన్న మాకు ఏ సినిమాలో డైలాగులు లేవన్నా చూపి అన్న, మాకు ఒక అవకాశం వస్తుందా అంటారు. ప్రతి ఒక్కరికి ఒక డైలాగ్ ఇచ్చా. ఫైటర్లకి ఒక్కొక్క డైలాగులు చెప్తుంటే మాస్ డైలాగ్స్ అన్ని, అంటే కొట్టుకునేదే మాస్ సినిమా అంతా ఇది. సో యాక్షన్ సినిమా బాగుంటది, టెంపో ఉంటది, కుటుంబ కథ చిత్రం, మళ్ళీ ల్యాగ్ బోర్ ఉండదు. ఇప్పుడు లారీ అంటే డార్లింగ్ కొన్ని సిచ్యువేషన్స్ గుర్తొస్తాయి. అంటే ఓన్లీ ఇక్కడ స్టేట్ లో జరిగిందేనా, వేరే స్టేట్లు తిరుగుతుంది లారీ? యాక్చువల్గా లారీ చిత్తూరులో మొదలైద్ది. చిత్తూరులో మొదలై వెళ్తుంది బాంబేకి. బాంబేకి వెళ్ళేటప్పుడు సౌత్ 5 రాష్ట్రాలు ఎండ పడతాయి దాన్ని. అది కథ. ఈ 5 రాష్ట్రాలు నైట్ టైం వెళ్ళేటప్పుడు ఏవో టార్చ్ లైట్లు వెలుగుతాయి అంట కదా, అలాంటి సీన్లు ఏమైనా వెలుగుతాయి, టార్చ్ లైట్లు వెలుగుతాయి. అంటే నేను సీరియస్లీ రియలిస్టిక్ గా అన్నావు నువ్వు. సో రియలిస్టిక్ గా ఉంటుంది. లారీ రోడ్డు మీద ఏముంటాయి, డాబాలు ఉంటాయి, కొట్టుకునేది ఉంటాయి, గొడవలు ఉంటాయి, యాక్సిడెంట్లు ఉంటాయి. ఉదాహరణ, డాబాల దగ్గర ఎంజాయ్మెంట్ ఉంటుంది. తర్వాత రోడ్లమ్మడి వాళ్ళు ఇల్లు అడుగుతుంటారు, డబ్బులు అడుగుతుంటారు, పోలీసు వాళ్ళు ఆపుతుంటారు. తర్వాత మధ్యలో వాళ్ళు ఇల్లు వస్తుంటారు క్యాండిడేట్స్. ఈ తరహా సీన్లు ఉంటాయి. ఆ కథ అలానే ఉంటుంది.
సో ఇట్ ఆల్ హ్యాపెన్ న్యాచురల్లీ. ఎందుకంటే శ్రీకాంత్ రెడ్డికి బాగా కనెక్ట్ అయ్యే సిచ్యువేషన్ అంటే అదే. సో ఆ సీక్వెన్స్ లో బాగా కనెక్ట్ అవుతుంది. వేరు కంప్లీట్లీ. నువ్వు చెప్పు రాజేష్, హానెస్ట్ గా పోస్టర్లు ఎంత క్వాలిటీ ఉన్నాయి? పోస్టర్ బాగుంది, ట్రైలర్ బాగుంది, మ్యూజిక్ చాలా బాగుంది. మరి సాంగ్ కూడా ఆల్రెడీ నేనే నా స్టోరీలో పెట్టా. మరి నచ్చకపోతే క్వాలిటీ తెలుసు, ఎంత సినిమా అయినా నచ్చకపోతే పెట్టాను మరి. సో అంటే నేనేమంటానంటే డార్లింగ్, ఇది అంటే ఇక్కడ మన ఓపెన్ గా మాట్లాడుకుంది ఇంటర్వ్యూ అని పక్కన పెడితే, ఎంత క్వాలిటీ ఉన్నా జనాల్లోకి రీచ్ చేయలేకపోతాం కొన్నిసార్లు. ఇది మన బాధ. ఇప్పుడు అద్భుతమైన సినిమాలను కూడా ఒక్కోసారి వాళ్ళ వరకే కాదు, థియేటర్ల వరకు కూడా పెద్ద సినిమాలే చూడట్లే. నా సినిమాలు ఎందుకు చూడాలి? అంతే కదా. చిన్న బీరు కొడితే ఇంత మొత్తం వచ్చది, ఇంకో 2వ బీరు కొడితే ఇంత వచ్చది, 3 బీర్లు కొడితే ఇంత వచ్చది. నా సినిమా లారీ చాప్టర్ 1 ఆగస్ట్ 2 మీరు చూస్తే 4 బీర్లు కొడితే ఎంత దమ్ము వస్తుందో, ఎంత మత్తు వస్తుందో అంత మత్తు వస్తుంది నా సినిమా చూస్తే. ఎవడన్నా ఏదన్నా సూసైడ్ చేసుకోవాలి, నేను సాధించలేను, డిప్రెషన్ అంటాడు కదా, అట్టోడు నా సినిమా చూడమను. ఇది సాధించాలరా నేను. ఇంత కాన్ఫిడెన్స్ ఉన్నా సినిమాలో మ్యాటర్ ఉందా బా? హీరో లాంటి క్యారెక్టర్, వాడి జీవితం, వాడు ఫైర్ లాంటి వాడు హీరో. వాడిని చూస్తే ఊపు వస్తుంది, ఎనర్జీ ఉంటది, కథలో అంత దమ్ముంది. అట్లా తీసాను, ఆ టెంపో మెయింటైన్ చేశాను. అందుకు చెప్తాను. అంటే ఏంటి, నిన్ను ఉద్దేశించుకునే తీసుకున్నావా లేకపోతే నేను కాదు, నేను కుర్రాడిని ఉద్దేశించి తీసుకున్నావా? నార్మల్ గా అంటే నా డబ్బులు పెట్టి నేను తీసేటప్పుడు కథ ఎలా ఉండాలని బాగా ఆలోచించి డెప్త్ గా రాసా. ఇప్పుడు 4 బీర్ల కాస్ట్ 1000 రూపాయలు ఎంతో. నాకు బీర్ రేట్ తెలియదు, అలవాట్లేదు. నా టికెట్ 80 నుంచి 150 రూపాయలే. చూడండి, మీకు మోటివేషన్ వస్తుంది సినిమాలో. అండ్ ఒక్కసారి అవకాశం అండి, ఎంతో మందికి ఎన్నో అవకాశాలు ఇచ్చింటారు, కొత్త యాక్టర్లకి, కొత్త సినిమాలకి. ఒకసారి చూడండి, చిన్న అవకాశం అంతే. ఫస్ట్ పాటలు ట్రైలర్ చూడండి నా ఛానల్లో. అరే బాగుందిరా అంటే మీరు వెళ్ళండి, లేకపోతే వెళ్ళొద్దు. ఆడే కమెంట్ పెట్టండి, ఏం నచ్చలేదు, నేను నేర్చుకుంటా తర్వాత. కూడా నువ్వే నేనే చేసుకున్నా. నిజంగా అది నేను చూసిన తర్వాత అంటే ఒక ఫ్రెండ్ కి కూడా చూపించా. మేము ఒక డిస్కషన్ వేసుకొని నీది వచ్చిన రోజు చూస్తే ఎవడైడు అంటే ఆనెస్ట్లీ ఎవడైడు అన్నాడు. అంటే ఇలా రా మా ఫ్రెండ్ సో అండ్ సో అంటే అదే ప్రాంకులు చేశాడు కదా అన్నాడు. ఓకే ఈడే చేసినాడు అంటే ఇప్పుడు ఎందుకు ఇడికి అన్నాడు. అన్ని తర్వాత అది చూపించి నువ్వు ఈ సాంగ్ కంపోజింగ్ ఇవన్నీ చూసిన తర్వాత నేను చెప్పా, అరే డైరెక్టర్ ఈడే, రైటర్ ఈడే, మ్యూజిక్ డైరెక్టర్ ఈడే, ప్రొడ్యూసర్ కూడా ఈడే చేసుకుంటాడంటే అలా అని తర్వాత నుండి ఆడు ఎందుకు ఆలోచించినాడు, ఏదో కొంచెం మ్యాటర్ ఉన్నట్టుందరా అన్నాడు. మళ్ళీ మొత్తం చూశాడు, నిజంగా బాగుందిరా అన్నాడు. సీరియస్లీ అంటే నేను ఆడికి చెప్పి చూపించడం వల్ల అది బాగుంది అన్నాడు. సో ఆడియన్స్ లోకి అది అది వస్తే అదే అది మౌత్ టాక్ అంటారు కదా. కొన్ని చిన్న సినిమాలు ఇట్లు కొడతాయి, పెద్ద సినిమాలు పడుకుంటాయి, పెద్ద సినిమాలు ఇట్లు కొడతాయి, చిన్న సినిమాలు పడుకుంటాయి. ఇవన్నీ జరిగేదే. బట్ నేనేమంటే దీంతో పొద్దునకల్లా నేను పెద్ద హీరో అయిపోవాలని లేను, దీంతోనే అయిపోవాలని లేను. ఇది పోతే ఇంకోటి తీస్తా, కానీ పోయినా మళ్ళీ వీడియోలు తీస్తా, మళ్ళీ తీస్తా, తగ్గేదే లేదు అసలు మామూలుగా ఉండదు అసలు. ఇంకా వీడియోలు పెరుగుతాయి. ఇది పోదు పక్కా ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ చాలా చిన్న బడ్జెట్, ఐల్ గెట్ ద బ్యాక్ మనీ. ఆ మనీతో మళ్ళీ నేను సినిమా మొదలు పెడతాను. చాలా కొత్త వాళ్ళకు అవకాశాలు ఇచ్చాను ఈ సినిమాలో. నేను చాలా హెల్పింగ్ వీడియోలు కూడా చేశాను. పర్సనల్గా వీడియోలో ప్రొజెక్షన్స్ అలా ఉంది అంటే యాక్టర్ అవ్వడం కోసం దారి తప్ప, అది నేను చదువుకున్న నా విధానం, నా స్టైలు, నా వర్స్టాలిటీ వేరు. హానెస్ట్గా చెప్తున్నా. ఇప్పుడు సో ఆ వీడియోలు ఏంటంటే ఇట్స్ ఆల్ హ్యాపెండ్. చెప్పాను కదా ఏం ట్రెండింగ్లో ఉన్నాయి. ఫస్ట్ కామెడీ వీడియోలు చేద్దామని మొదలు పెట్టా, కానీ కుదరలా, ఎవరు యాక్సెప్ట్ చేయలేదు కదా. వెళ్ళలే వ్యూస్ ఇమీడియట్గా, కానీ ప్రాంక్లు ఇమీడియట్ వెళ్ళాయి. సో అలా పాసిబిలిటీ వల్ల జరిగింది తప్ప నా విధానం వేరు. సో ఇప్పుడు సినిమా చేశాను, దీంట్లో నన్ను వేరుగా చూస్తారు. ఒక కొత్త యాక్టర్ వచ్చారు సాలిడ్గా, ఇక్కడ ఉన్నారు ఒకడు. ఇది ఎందుకు తీశానంటే ఫస్ట్ నన్ను నమ్మాలి, విజిటింగ్ కార్డు లాగా. అరే వీడు పాటలు హ్యాండిల్ చేస్తాడు, ఫైట్లు హ్యాండిల్ చేస్తాడు, డైలాగులు హ్యాండిల్ చేస్తాడు, కథని భుజాన్ని వేసుకొని నడుపుతాడు. దీని తర్వాత ఒకవేళ సినిమా అటైన పక్కన పెడితే, దీని తర్వాత ఏదైనా ఒక చిన్న సినిమా అనుకో, దాంట్లో పక్క సైడ్ క్యారెక్టర్లు వస్తే చేస్తావు చేయవు? పెద్ద హీరోలు అయితే ప్రభాస్ అన్న లాంటిది అయితే చేస్తా, కానీ ఇంకా మాదైతే చేయను. ఐ డోంట్ లైక్, బికాజ్ నాది చాలా సాలిడ్ సినిమా. ప్రభాస్ అన్న రేంజ్ సినిమా నాది కూడా. నేను ప్రభాస్ అన్న ఫ్యాన్ యాక్చువల్లీ. ఆయన రేంజ్ సినిమా, ఆయన లాగా అవ్వాలంటే ఆయన కథలే తీయాలి, ఆయన లాగే తీయాలి. ఉదాహరణ ఆయన పెద్ద ఆయన ఎట్లా అయ్యాడు ఉదాహరణ. చాలా సాలిడ్ సినిమాలు తీశాడు, గొప్ప కథలు, పెద్ద గ్యాంగ్ ఉదాహరణ. ఆ స్టైల్లో అంత పెద్ద హీరోల్లో ఉండే కథ ఉంది, అంత బడ్జెట్ ఉంది, అంత విజువల్ ఉంది. అండ్ దాంట్లో ఉండే రౌడీలు కూడా మన దాంట్లో గట్టిగా ఉన్నారు. చాలా సాలిడ్ గా తీసామన్నమాట. మనం ఎంత చెప్పుకున్నా డార్లింగ్, ఫైనల్ గా ప్రజలు సమానం చెప్పాలి. అది కాదు, కమర్షియల్ గా ఆలోచించాలి. ఇప్పుడు మాటలు చెప్పి పెట్టుబడి రిజల్ట్ డబ్బులు పెట్టేది. నేను సినిమా తీయాలనుకుంటా, కానీ దానికి తగ్గ మనీ నా దగ్గర ఉండాలి. కమర్షియల్ గా చూసుకుంటే సినిమా థియేటర్లు అటు ఇటు అయినా, సో ఓటీటీ వల్ల మనకు వచ్చిన డబ్బులు మనకు వచ్చేసి అనడానికి ఓటీటీ అనేది ఒకటి ఉంది. కానీ ఓటీటీ ఎలా ఉందంటే ఒక రికగ్నిషన్ ఉన్న వాళ్ళనే తీసుకుని పెట్టాలి, ఒక 5 to 6 మెంబర్స్ నేనే మనకు చూపించుకోవాలి. నీ దాంట్లో చూసుకుంటే ఎవరు లేరు. నిన్న అమెజాన్ లో గ్రౌండ్ అనే ఒక సినిమా వచ్చింది. ఆ గ్రౌండ్ అనే వాళ్ళు మదనపల్లి దగ్గర చిత్తూరు సంవేర్ జస్ట్ క్రికెట్ లో గ్రౌండ్ ఆడతారు 4 పిల్లలు. దాన్ని అమెజాన్ యాక్సెప్ట్ చేసింది. ఎవరు లేరు దాంట్లో, జీరో. కంటెంట్ 6 మంది పిల్లలు. కంటెంట్ కూడా కాదు అనకూడదు, కానీ వాళ్ళ సినిమా నేను తక్కువ అంచనా వేయకూడదు. వాళ్ళ దగ్గర ఉన్న బడ్జెట్ లో వాళ్ళు ఏదో చేశారు.
క్రికెట్తో బాల్తో కొట్టుకుంటారు, ఒక అమ్మాయిని లవ్ చేస్తారు, గ్రౌండ్లో అందరూ కొట్టుకుంటారు. అదే సినిమా. సినిమా పేరు గ్రౌండ్, అమెజాన్లో ఉంది చూడు. నాది అంతకు వాళ్ళతో కంపేర్ చేయట్లేదు. ఉదాహరణ వాళ్ళ స్థాయిలో వాళ్ళు చేశారు. నెంబర్ 1 అప్రిషియేట్. అమెజాన్లో కూడా ఉన్నారు వాళ్ళు గొప్పలు ప్రజెంట్కి. వాళ్ళకన్నా నాది 100 రెట్లు బెస్ట్. నేను వాడిన కెమెరాలు, ద వే ఐ ప్రొజెక్టెడ్, ద వే ఐ మేడ్ మ్యూజిక్ అండ్ ఎవ్రీథింగ్. సో నాది కూడా వర్కౌట్ అవుద్దనే ఒక తహన ఉంది. అండ్ ఒకటి, ఇది ఒక జర్నీ అనమాట. ఏదో అవుతుంది అని చేయట్లా. లెట్స్ గో సీ ద రిజల్ట్. ముందుకు వెళ్దాం, ఫస్ట్ అడిగేద్దాం. ఆడ ఏముందో మాకు తెలియదు కదా. డైలాగే గుర్తుపెట్టుకోవాలి. సినిమా అని కాదు కానీ ఫస్ట్ నాకు జాబ్ ఉండే, జాబ్ పైన ఇంట్రెస్ట్ పోయింది, సినిమా పైన ఇంట్రెస్ట్ వచ్చింది. సినిమా పైన ఇంట్రెస్ట్ వచ్చింది కదా, సినిమాకి సంబంధించింది పూర్తిగా ప్రతి క్రాఫ్ట్ నేర్చుకున్నా, అనలైజ్ చేసిన, ఇంకా దాంట్లో నివసిస్తూ ఉన్నా. అంతే, ఇది పోతే ఇంకోటి తీస్తానే సినిమానే. అంటే అది మళ్ళీ అది పూరి జగన్నాథ్ గారి డైలాగ్ అట్ట కాదు కానీ పని ఇదే, ఇంక ఈ పనే ఇది చేయాలి మనం అంతే. నేను ఏ రకం అంటే పూరి జగన్నాథ్ గారు ఒక డైలాగ్ అంటారు, ట్రైన్ వచ్చేంత వరకు ఆగని. నేను ట్రైన్ వచ్చేంత వరకు ఆగే రకం కాదు, పోయి ట్రైన్ తీసుకొస్తా, ట్రైన్ లాక్కొని వస్తా. అంటే ఒకటి అంటారు కదా, ప్రతి డోరు నాకు చేయి, ఏదో ఒక డోర్ నీకు ఓపెన్ అవుతుంది అంటారు కదా. నేను అట్ట కాదు, నేను డోర్ బిల్డ్ చేసి నాకు చేస్తా, డోర్ ఓపెన్ చేయడం నాదే అని. ఆ రకం అంటే ద డైలాగ్. ఆ డైలాగ్ పూరి జగన్నాథ్ గారు చెప్పేది ఇంతకుముందు వర్కౌట్ అయ్యేది. ఆర్ఎల్స్ లేట్గా వర్కౌట్ అయ్యింది. నీ ట్రైన్ ఎప్పుడు వస్తుంది? 80 ఏళ్ళలో వస్తుంది. ఏం చేస్తా అప్పటి వరకు? ఉదాహరణ అర్థమైందా? నీ కాడ దమ్ము ఉంటే, శక్తి ఉంటే, కెపాసిటీ ఉంటే, ఐడియా ఉంటే వెళ్ళు, లాక్కొని రా ట్రైన్ని. ఎద్దుల వాడిని కట్టుకొని లాక్కొని రా, లేదా వానికి లంచం ఇచ్చేది లాక్కొని రా, లేదా నువ్వు కష్టపడి ట్రైన్ బిల్డ్ చేసి ట్రైన్ అయిన తీసుకురా. ఏదైనా ఇప్పుడైతే తీసుకురావాలి, వెయిట్ చేస్తే నువ్వు వెళ్ళి చేయాలి, క్రియేట్ చేయాలి, పని చేయాలి అంటున్నా. నువ్వు పని చేయండి, ట్రైన్ వచ్చేది ఆగంటే నిలబడుకుని ట్రైన్ రాదు. ఎప్పుడు వస్తుంది? అది 50 ఏళ్ళు వస్తుంది, 45 ఏళ్ళు వస్తుంది. అర్థమైంది, నీ కసి అర్థమైంది, నీ ఆవేశం అర్థమైంది. ప్రాంకుల్లోనే నీ కసి కాదు, రియల్ లో ఇంకా కసిగున్నావు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. నేను ఇప్పుడు ఇవన్నీ క్వశ్చన్స్ ఆడియన్స్ నుండి వచ్చిన అడగాలని, అవునవును, బట్ 3-4 years ని మన ఇద్దరం కలిసి చూస్తున్నాం, నిన్ను ట్రావెల్ అవుతున్నా. బట్ ప్రాంక్ లో శ్రీకాంత్ వేరు, బయట శ్రీకాంత్ వేరు. బట్ అలా ఏంటంటే ఎంత మంచి చేసినా ఎవరికి అవసరం లేదు, ఏ చెడు పాయింట్ చూస్తా ఒకటి ఉంటుంది, చూస్తారు. బట్ తమ్నేల్ చూసి వాళ్ళు జడ్జ్ చేశారు, బట్ అది నువ్వు కాదని మాకు తెలుసు. బట్ ఇప్పుడు జనాలందరికీ తెలియాలని ఒక వస్తున్నావు ఓపెనింగ్ లారీ వేసుకుని మనం అయితే ఐమాక్స్ కి వెళ్దాం. ఐమాక్స్ కి వెళ్ళి నువ్వు సినిమా చూడు రాజేష్, నీకు అనిపించిందే చెప్పు, ఏ ప్రెజర్ లేదు, అనిపించిందే చెప్పు. గురించి నీకు తెలుసు, ఏ ప్రెజర్ లేదు, జస్ట్ ఒక రీల్ వీడు మౌత్ టాక్ పబ్లిష్ బాగుంది సినిమా అని. బాగాలేకపోతే బాగాలేదబ్బా, కొంచెం చేయాలి, మీ టైం వేస్ట్ చేసుకోవద్దు. ఆగస్ట్ 2 వస్తుంది. సో గైస్, శ్రీకాంత్ రెడ్డి ఆసం యూట్యూబ్ ఛానల్లో నేను వీడియోలు చేసేవాడిని. ప్రజెంట్ ఒక సినిమా చేశాను అదే ఛానల్లో, శ్రీకాంత్ రెడ్డి ఆసం. నా పాటలు ఉన్నాయి, లారీ చాప్టర్ 1 సంబంధించినవి, అండ్ ట్రైలర్ కూడా ఉంది, ఓపెన్ చేసి చూడండి. అండ్ నచ్చితేనే సినిమాకి వెళ్ళండి, నచ్చకపోతే వెళ్ళొద్దు. ఆగస్ట్ 2 లారీ చాప్టర్ 1 వరల్డ్ వైడ్. చాలా మందికి అవకాశాలు ఇచ్చింటారు, నేను చాలా కష్టపడి కొత్త వాళ్ళని పెట్టి చాలా సినిమా చేశాను, చాలా బాగా చేశాను ఈ సినిమాని. ఒక్కసారి ఒక అవకాశం ఇచ్చి సినిమా చూసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. అండ్ ఆగస్ట్ 2 లారీ చాప్టర్ 1 ప్లీజ్ థియేటర్లో చూసి సపోర్ట్ చేయండి. రైట్ గైస్, చూశారు కదా. సో లారీ చాప్టర్ 1 శ్రీకాంత్ రెడ్డి. అండ్ అందరూ ప్రతి ఒక్కరు చెప్తారు మా సినిమా తోపు తురుము అని. బట్ తిని ఏం చెప్తున్నాడంటే ఒకసారి ట్రైలరు, టీజరు, సాంగ్స్ చూసి ఆ 3 నచ్చితే మీరు థియేటర్కి వెళ్ళండి అంటున్నారు. సో ప్రెజెంట్ అయితే ఆనెస్ట్గా చెప్తున్నాడు. మీకు కూడా ఖచ్చితంగా ఈ ఇంటర్వ్యూ నచ్చి ఆ ట్రైలర్ అండ్ టీజర్ నచ్చితే థియేటర్కి వెళ్ళి చూడండి. అండ్ చూసి వచ్చాక కూడా మీ కామెంట్ అయితే మాకు చెప్పండి ఖచ్చితంగా. యూట్యూబ్ ఛానల్లో కమెంట్ చేయండి అండ్ 10 మంది స్ప్రెడ్ చేయండి, బాగుంటే. బాగాలేకపోయినా స్ప్రెడ్ చేయండి, ఐ వాంట్ దట్. ఎందుకంటే నేర్చుకుంటా కొత్తవి నేను. నెక్స్ట్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్ మీ రాజేష్. బాయ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.